పిల్లరా, దేవుని పరిశుద్ధ గ్రంథమై ఉన్నటువంటి వాక్యముల నుండి 84వ కీర్తన మొదటి వచనం నుండి 12 వచనాలు కలిగినటువంటి వాక్య భాగం నేను చదువుతాను, వినండి. 84వ కీర్తన మొదటి నుండి చివరి వరకు. సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ నివాసములు ఎంత రమ్యములు! యెహోవా మందిరమును చూడవలెనని నా ప్రాణము ఎంతో ఆశ పడుచున్నది. అది సొమ్మసిల్లుచున్నది. జీవగల దేవుని దర్శించుటకై నా హృదయము, నా శరీరం ఆనందముతో కేకలు వేయుచున్నది. సైన్యములకు అధిపతియగు యెహోవా, నా రాజా, నా దేవా, నీ బలిపీఠం యొద్దనే పిచ్చుకలకు నివాసము దొరికెను, పిల్లలు పెట్టుటకు వాన కోవెలకు గూటి స్థలము దొరికెను. యెహోవా మందిరమందు నివసించువారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించుదురు. నీ వలన బలమునొందు మనుషులు ధన్యులు, యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు. వారు బాకా లోయలో బడి వెళ్ళుచు దాన్ని జలమయముగా చేయుదురు. తొలకరి వాన దాన్ని దీవెనతో కప్పును. వారు నానాటికి బల అభివృద్ధి పొందుచు ప్రయాణము చేయుదురు. వారిలో ప్రతివాడును సియోన్లో దేవుని సన్నిధిని కనబడును. యెహోవా, సైన్యములకు అధిపతియగు దేవా, నా ప్రార్థన ఆలకింపుము. యాకోబు దేవా, చెవియొగ్గుము. దేవా, మా కేడమ దృష్టి ఉంచుము. నీవు అభిషేకించిన వాణ్ణి ముఖము లక్షింపుము. నీ ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. భక్తిహీనుల గుడారములో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారము నొద్ద ఉండుట నాకు ఇష్టము. దేవుడైన యెహోవా సూర్యుడును కేడమునై ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడు. సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ యందు నమ్మిక ఉంచువారు ధన్యులు. ప్రార్థన చేద్దాం. సర్వాధికారి క్లుప్త సమయంలో ఇంత సుదీర్ఘమైనటువంటి వాక్యం చదివి తిని వివరించుటకు తెలిసిన వాడను కాను, జ్ఞానం సరిపోయిన వాడను కాను. బుద్ధిపూర్వకంగా ఎన్నో మార్లు వాక్యం చదవక వాక్యం నుండి వేరై నీ కృపకు అపాత్రునిగా బ్రతికిన వ్యక్తిని కనుక నీ సన్నిధిలో నిలవబోటకు అనుకుంటున్నాను. మీ బిడ్డగా నన్ను బలపరిచి మీ మాటలు అందించండి. చేరి వచ్చిన వారిని దీవించండి. అపాత్రునైనా నన్ను జ్ఞాపకం చేసుకోనండి. యేసు ప్రభు పేరిట వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, కీర్తనలో కొన్ని విషయాలను నేను మీ దృష్టికి తీసుకొని వస్తున్నప్పుడు శ్రద్ధగా ఆలోచన చేయండి. కీర్తన గ్రంథాన్ని గురించినటువంటి కొన్ని మాటలు నేను మీకు అందించేటువంటి వరుసలో శ్రద్ధగా వినండి. కీర్తనలు 5 స్కందాలుగా రాయబడ్డాయండి. కీర్తనలను 5 స్కందాలుగా రాశాడు. ప్రథమ స్కందం, ద్వితీయ స్కందం, తృతీయ స్కందం, చతుర్థ స్కందం, పంచమ స్కందం. ఎన్ని స్కందాలు చెప్పండి? 5 స్కందాలుగా రాశాడు. కీర్తనలను దావీదు రాశాడు. కీర్తనలు కొరాహు కుమారులు రాశారు. కీర్తనలను ఆసాపు రాశాడు. కీర్తనలను హేమాను రాశాడు. కీర్తనలు సొలొమోను రాశాడు. కీర్తనలు మరి మోషే రాశాడు. కీర్తనలు ఇతరులు రాశారు. కీర్తనలను రాసినటువంటి వారు, పేరు చెప్పబడినటువంటి వారు 7. పేరు తెలియని వారు ఎందరో ఈ కీర్తనలు రాశారు. అధిక మొత్తములో కీర్తనలను దావీదు మహారాజు వ్రాశాడండి.
దావీదు మహారాజు దాదాపుగా 73 కీర్తనలు రాశాడండి. కొరాహు కుమారులు 11 కీర్తనలు రాశారు. ఆసాపు 12 రాశాడు. సొలొమోను 2 రాశాడు. మోషే 1 రాశాడు. ఏతాను ఎజ్రాహీయుడైన ఏతాను 1 రాశాడు. హేమాను ఎజ్రాహీయుడైన హేమాను 1 రాశారు. ఇతరులు 50 కీర్తనలు రాశాడండి. మొత్తం కలిపితే 150 కీర్తనలు. ఎప్పుడన్నా మీకు కావాలనుకుంటే దయచేసి ఈ ఫుటేజ్ చూస్తూ ఈ యొక్క దాంట్లో మీరు మరి తప్పకుండా ఈ యొక్క మన CBN అసెంబ్లీ తరపున ఉన్నదాన్ని ఇంకా వివరంగా వినండి, మేలు పొందుతారు. ఇక కీర్తనల్లో ఎందుకు రాయబడ్డాయి అంటే, కీర్తనలు అంటే సంతోషం, ఉత్సాహం, ఆనందం, ఉల్లాసం, ఆహ్లాదం, ఆనందం, సంతోషం, సమాధానం, పొందిన ఆశీర్వాదాల్లోని మేళ్లను బట్టి కీర్తనలు రాశారు. కీర్తనలు దుఃఖములోను విచారంలోను కృంగి ఉన్నప్పుడు, అసమాధానంతో, వేదనతో, మరణ వేదనతో, భయభీతుల్లో, అనారోగ్యాల్లో, ఆవేదనలో, కృంగుబాట్లో, పడిపోయిన స్థితిలో, శత్రువులు తరుముతుంటుండగా కలిగే నష్టాలు, ఉరులు ఉచ్చులు ఉప్పెనులు గుంటలు త్రవ్వినప్పుడు, భక్తిహీనులు దుష్టులు దుర్మార్గుల గుంపు ఏకమైనప్పుడు వాటి నుండి విమోచన దేవుడు ఎట్లా ఇచ్చాడో కీర్తనలు రాశారు. కీర్తనలో అధిక భాగం ప్రార్థనలు ఉన్నాయి. కీర్తనలో అధిక భాగం ప్రార్థనలు ఉన్నాయండి. కీర్తనలో వీటిని మాత్రమే కాక యూదుల సాంప్రదాయబద్ధమైనటువంటి కీర్తనలు ఉన్నాయి. అన్య జనులను ప్రభు సన్నిధికి నడిపించేటువంటి కీర్తనలు ఉన్నాయి. మూడవదిగా కీర్తనలో మెస్సియా కీర్తనలు, ప్రభు పుట్టుక, ప్రభు జీవితం, ప్రభు మరణం, ప్రభు పునరుత్థానం, ప్రభు ఆరోహణం, ప్రభు తిరిగి వచ్చుట, వీటిని ఏమంటారంటే మెస్సియా కీర్తనలు. మెస్సియా కీర్తనలు అంట. తర్వాత యూదులు ఐగుప్తు చెర, బబులోను చెర, ఐగుప్తు చెర, బబులోను చెర, ఐగుప్తు చెర నుండి విడుదల, బబులోను చెర నుండి, అప్పటికి బాబేలు చెర అనేది ప్రారంభం కాలేదు కానీ ఆత్మ ద్వారా రాయబడ్డాయి. బబులోను చెర. తర్వాత వీటిని గురించే కాకుండా క్రీస్తు రాజ్య పాలన, 1000 ఏళ్ల పాలన, వీటిని గురించి కీర్తనలు రాయబడ్డాయి. బైబిల్లో అన్నిటికంటే ముఖ్యంగా ఈజీగా మనకు అర్థమయ్యేటివి అందరూ మనసు పెట్టి ఇక్కడ చెప్పండి, కీర్తనలు. ఇందులో దీనికి మనమేమో కీర్తనలు అన్నాం, భజన్ సంగీత్. ఇందులో దీనికి హిందీ పుస్తకం ఎవరి దగ్గర చూసుకోండి, భజన సంగీత్ అని ఇచ్చాడండి. ఇంగ్లీష్లో సాంగ్ ఆఫ్ సాంగ్స్, స్పలమ్స్ అంటారండి. చాలా చక్కగా వ్రాయబడ్డాయి. కీర్తనలు బాగా చదువుకోవడం మంచిది. ఇక కొరాహు కుమారులు ఎన్ని కీర్తనలు రాశారన్నాడు? 11 కీర్తనలు రాశారు. ఆ 11 కీర్తనలో మనం 84వ అధ్యాయాన్ని చదువుకున్నాం. ఇంతకు కొరాహు ఎవరు?
మీరందరు వింటున్నారు అనుకుంటున్నాను. ఇంతకు కొరాహు ఎవరు? ఎక్స్డోస్ అంటే నిర్గమకాండం 6వ అధ్యాయము 24వ వచనం. నిర్గమ 6. నిర్గమ బాగా రాసుకోండి దయచేసి. ఇవి మీ భవిష్యత్తు మొత్తములో ఉపయోగపడేటువంటి మాటలండి. భవిష్యత్తు మొత్తములో 6వ అధ్యాయం 24వ వచనం. కొరాహు కుమారులు అస్సీరు, ఎల్కానా, అబియా, సాపు, వీరు కొరాహీల ఏమని ఉంది చెప్పండి? కుటుంబం. మళ్ళొకసారి చెప్తారా? కొరాహు కుమారులు పేరు చెప్పండి. అసీరు, ఎల్కానా, అబియాసాపు, తర్వాత వీరు ఎవరు చెప్పండి? కొరాహు కుమారులు. ఇంతకు కొరాహుకి ఎందరు కుమారులు? మళ్ళీ నేను మిమ్మల్ని అడుగుతున్నాను, చెప్పండి, లెక్క పెట్టండి. 24వ వచనం. 1 అస్సీరు, 2వది ఎల్కానా, 3వది అంటే ఎందరు కుమారులని? ముగ్గురు. ఎందరు కుమారులు చెప్పండి? ముగ్గురు కుమారులు. ఈ కొరాహు ఎవరికి కుమారుడు? కొరాహు ఎవరికి కుమారుడు? కొరాహు ఎవరికి కుమారుడు? 21వ వచనం. ఇస్సారు కుమారులు కొరాహు. ఇస్సారు కుమారులు ఎవరు చెప్పండి? కొరాహు. ఇస్సారు కుమారుడు ఎవరు చెప్పండి? కొరాహు. ఇస్సారు తండ్రి ఎవరు? 18వ వచనం. కహాతు కుమారులు. కహాతు. ఇస్సారు తండ్రి పేరు ఏం పేరు చెప్పండి? ఏ వచనం చెప్పినాను? కహాతు. ఎవరు చెప్పండి? కహాతు కుమారులు అమ్రాము, ఇస్వారు, హెబ్రోను, ఉజ్జేయేలు. కహాతు 133 ఏండ్లు బ్రతికిండటండి. కొరాహుకు ఎందరు కుమారులు? ముగ్గురు. కొరాహు తండ్రి పేరు ఏం పేరు? ఇస్వారు తండ్రి పేరు ఏం పేరు? కహాతు. ఇస్వారు తండ్రి పేరు ఏం పేరు చెప్పండి? కహాతు. ఇంతకు ఈ కహాత్ ఎవరు? 16వ వచనం. లేవి కుమారులు వారి పేర్లు వారి వంశముల చొప్పున గెరిషోను, కహాతు, మెరారి. కహాత్ ఎవరి కుమారుడు అని అంటే లేవి కుమారుడు. ఇంతకు లేవి ఎవరి కుమారుడు అంటే యాకోబు కుమారుడు. కొరాహుకు ఎందరి కుమారులు? ముగ్గురు కుమారులు. కొరాహు తండ్రి పేరు ఇస్వారు తండ్రి పేరు కహాతు తండ్రి పేరు లేవి తండ్రి పేరు యాకోబు తండ్రి పేరు ఇస్సాకు తండ్రి పేరు అబ్రహాం. ఎంత చక్కటి వరుస వచ్చింది చూడండి. ఇంతకు కొరాహు ఎవరు అంటే లేవీయుల సంతానములో దేవుని మందిర సేవ చేసేవాడు. ఇప్పుడు కొరాహు కుమారులు దేవుని మందిరములో ఏం చేస్తారు చెప్పండి? దేవుని మందిరములో, ప్రత్యక్ష గుడారములో దేవుని పని చేస్తారు.
ఎవరి పని చేస్తారు చెప్పండి? దేవుని మందిర పని చేస్తారు. అయ్యా, దేవుని మందిర పని ఏంటి? ఒక 2 నిమిషాలు చెప్తున్నాను. గంగాళమును శుభ్రపరచాలి, బలిపీఠమును శుభ్రపరచాలి. ఇవి ఆవరణములో. ఒకటి బలిపీఠం, రెండవది గంగాళం. ఇక అతి పరిశుద్ధ స్థలం అనేది ఉంటుంది. దీప స్తంభమును బాగు చేయాలి, సన్నిధి రొట్టెలు ఉంచే బల్లను బాగు చేయాలి, ధూప వేదికను బాగు చేయాలి. ఎంత మంచి పని దేవుడు వారికి ఇచ్చాడు. ఎవరికి ఇచ్చారు? కొరాహు కుమారులకు ఇచ్చాడు. అయితే కొరాహు ఏం చేసిందంటే, సంఖ్యాకాండం ఏ కాండం చెప్పాను చెప్పండి? పదహారో అధ్యాయం సంఖ్యాకాండం. లేవి కాట ఏమవుతాడట చెప్పండి? మొదటి వచనం, మనుమడైతాడు. ఇంతకుముందు మీకు ఏమైనా వరుస కుదిరిందా కుదరలేదా చెప్పండి నేను చెప్పిన వచనాలకు. లేవికి ఏమవుతాడు? మనుమడు. కహాతునకు, లేవికేమో మునిమనుమడైతాడు, కహాతుకేమో మనుమడైతాడు. ఇస్వారు కాట ఏమవుతాడు చెప్పండి? లేవికేమో మునిమన్మడైతాడట, కహాతుకేమో మన్మడైతాడట, ఈశ్వరుకేమో కుమారుడైతాడట. ఆయన పేరేం పేరట? కోరాహు. ఇప్పుడు కుదిరిందా? కనుక ఈ కొరాహు ఏం చేసిండంటే, రూబేనీయులలో ఎలియాబును కుమారులైన దాతాము, అబిరాము, ఫెలేతు కుమారుడైన ఓనును యోచించుకొని ఇశ్రాయేల్లో పేరు పొందిన సభికులు సమాజ ప్రధానులైన 250 మందిని ఏం చేసుకున్నాడు చెప్పండి? 250 మందిని ఏం చేసుకున్నాడు? పోగు చేసుకున్నాడు. పోగు చేసుకొని ఏం చేసిందంటే, ఎప్పుడు మోషేనే ఉంటాడారా? ఈ కహాతు ఏం చేసిందంటే, లేక ఈ మన కొరాహు ఏం చేసిందంటే, రూబేనీయులను దగ్గరికి తీసుకొచ్చుకొని 250 మంది పోగు చేసుకొని, రేపటి నుంచి మోషే మనకు పెద్ద, రేపటి నుంచి మనకు మోషే ఏం పెద్ద, అహరోన్ ఏం పెద్ద, వీళ్ళందరూ మా తాత కుమారులు కదా, మేము కూడా వాళ్ళ తాత పిల్లలం కదా, ఎప్పుడు వాళ్ళేనా 60? వాళ్ళతోనే మాట్లాడతాడా? మాతోని మాట్లాడా? వాళ్ళే లేవీయులా? మేము లేవీయులం కాదా? వాళ్ళే బల్ల దగ్గర మనమేమో అన్నీ గడిగి వాళ్ళకిస్తే, వాళ్ళొచ్చి బలిపీఠం దగ్గర పోజులు కొట్టుడు, మందిరం గడిగేది మనం, మందిరం ఊడ్చేది మనం, మందిరంకు తాళములను సిద్ధపరిచేది మనం, మేకలను వధించేది మనం, బలిపీఠం దగ్గరికి రక్తం తీసుకొచ్చేది మనం. వీళ్ళు మన మీద లీడర్లా. ఇది మీకేమైనా అర్థమవుతుందా అసలు? ఆడు మోసోడు, ఆడు అహరోనేవాడు. వాళ్ళతోనే దేవుడు మాట్లాడతాడా? మాతో దేవుడు మాట్లాడా? 250 మంది కంటే గొప్పోళ్ళ వీళ్ళిద్దరు కలిస్తే 250 మంది కంటే గొప్పోళ్ళ అని తిరుగుబాటు చేసిండ్రు. 4వ వచనం, ఆ మాట మోషే విని ఈ కొరాహుకు సాగిలపడి ఏం చేసిండు? ఇది ఓలకినబడ్డది. 4వ వచనం, మోషే కినబడ్డది. ఈ మోషే వాళ్ళ దగ్గరికి వచ్చి సాగిలపడి ఏం చేస్తున్నాడు?
అయ్యా, మోషే ఆ మాట విని సాగిలపడెను. అటు తర్వాత అతడు కోరహుతోనూ వారి సమాజంతో ఇట్లనెను, తనవాడెవడో పరిశుద్ధుడు ఎవడో రేపు యెహోవా తెలియజేసి వారిని తన సన్నిధికి రానిచ్చును. ఆయన తాను ఏర్పరచుకున్న వారిని తన యొద్దకు చేర్చుకొనును. ఇలాగూ చేయుడి, యెహోవా సమాజం మీద మీరు తిరుగుబాటు చేయకండి. ఇది ఘోరమైన తప్పిదం. తిరుగుబాటు మంచిది కాదు అని చెప్తున్నారు. పోవయ్యా, ఏవో తిరుగుబాటు అంటావు. అక్కడ ఐగుప్తులో నుండి వచ్చినప్పటి నుంచి చూస్తున్నాం, ఒక్కోనివే కర్ర పట్టుకుంటావు, ఒక్కోనివే కర్ర లేవడతావు, ఒక్కోనివే మందిరంకు రమ్మంటావు, ఒక్కోనివే అంగుమంటావు, ఒక్కోనివే కూకునమంటావు, ఒక్కోనివే ప్రార్థన చేయమంటావు, ఒక్కోనివేనా? మేం కాదా? మేం లేమా? మాకు బలి అర్పించరాదా? మాకు బలిపీఠం పెట్టరాదా? మాకు ధూపం వేయరాదా? నువ్వు ఐగుప్తులను ఒక్కొని వచ్చినావు, అప్పుడు మేము లేమా? అప్పుడు కూడా మేము ఉన్నాం కదా అని మోషే మీద ఏం చేశాడు అంటే తిరుగుబాటు చేశాడు. 8వ వచనం, మరియు మోషే కోరహుతో ఇట్లనెను, లేవి కుమారులారా, మీరెవరు? మా అన్నదమ్ములు రాబోయ్ లేవి కుమారులారా, వినుడి. తన మందిర సేవ చేయుటకు యెహోవా మిమ్మును తన యొద్దకు చేర్చుకొనుటకు మీరు సమాజం ఎదుట నిలిచి వారు చేయవలసిన సేవ చేయునట్లు ఇశ్రాయేలీయుల దేవుడు ఈ ఇశ్రాయేలీల సమాజం నుండి మిమ్మును వేరుపరచుటయు మీకు అల్పముగా కనబడుతుందా? ఆయన నిన్నును నీతో కూడా ఉన్న లేవీయులైన నీ గోత్రపు వారందరిని చేర్చుకున్నాడు కదా. మీరు మళ్ళీ యాజకత్వం కూడా కోరుతున్నారే, మీరు యాజకత్వం కోరుతున్నారు, ఇది మంచిది కాదు కదా అని మోషే వారికి ఏం చేసుకున్నాడు చెప్పండి? సాగిలపడ్డాడండి. మోషే అంతటి వాడు కోరహు కుమారులకు ఏం చేసాడు చెప్పండి? సాగిలపడ్డాడు. మోషేను మిద్యాన్లో దేవుడు పిలిచాడు, అహరోను జత చేశాడు, ఐగుప్తులో 10 అద్భుతాలను చేశాడు, అరణ్యములో మేఘస్తంభంగా అగ్నిస్తంభంగా ఉండడానికి, సముద్రం నుండి పూరేళ్ళు రప్పించడానికి, ఆకాశంలో నుండి మన్నాను కురిపించడానికి, ఒక ఇశ్రాయేలు రాజుగా వారిని నడిపించడానికి మోషే ఉండగా, మోషే మీద ఏం బుద్ధి వచ్చిందో ఏం కథను, పందిక్లేని బుద్ధి. భార్య ఖరాబ్ అయ్యేటట్టు, కొడుకులు ఖరాబ్ అయ్యేటట్టు, పిల్లలు ఖరాబ్ అయ్యేటట్టు, వంశం అంతా నాశనం అయ్యేటట్టు లేచిండండి. ఎవరి మీద లేచిండు? అయ్యా, ఎవరి మీద లేచిన వాడు? ఎవరి మీద లేచిండు? మోషే మీద. మళ్ళీ ఎంతమందిని తీసుకొచ్చిండు? 250 మంది. అత్తవా? 250 మంది మీద గెలుస్తావా? రేపటి నుంచి బలిపీఠం మీద పనిచేస్తున్న మనం. ఈ మోషే ఎవడు? ఈ అహరోను ఎవడు? చూడండి 14వ వచనం, అంతేకాదు నీవు పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి మమ్మను తీసుకొని రాలేదు. మోషేతో అంటున్నారు, పొలములు ద్రాక్ష తోటలు మాకు ఇయ్యలేదు. ఈ మనుషులు కన్నులను నువ్వు ఊడదీస్తావా? ఇక మేము నీతో కలిసి ఐగుప్తును విడిచి పాలు తేనెలు ప్రవహించే దేశానికి రామ్. ఎంత తిరుగుబాటు అండి. తర్వాత 15వ వచనం, అందుకు మోషే మిక్కిలి వాళ్ళ మీద కోపగిస్తున్న నీవు వారి నైవేద్యం లక్ష్య పెట్టకము, ఒక గాడిదనైనను వారి యొద్ద నేను తీసుకోలేదు. అయ్యా, ఈ మాట కాడ ఏలు పెట్టుకుని ఒకసారి తల మీద కొట్టుకోండి. మోషే అంటున్నాడు, నేను వాళ్ళ ఒక్క గాడిదని తినలేను, వారి యొద్ద దేని నేను తీసుకోలేదు,
వారిలో ఎవరికి నేను హాని చేయలేదు, వారిది ఏది నేను పుచ్చుకున్నవాడను కాను. 14వ వచనం, మరియు మోషే కోరాహుతో, నీవు వారి సర్వ సమాజమును అనగా నీవును వారును అహరోను రేపు యెహోవా సన్నిధికి నిలవాలని చెప్తున్నాడు. 11వ వచనం, మీలో ప్రతివాడు తన ధూపార్తిని తీసుకొని వాటి మీద ధూపద్రవ్యం వేసి ఒక్కొక్కడు తన ధూపార్తిని నా సన్నిధికి తీసుకొని రావాలి అంటున్నాడు. తర్వాత 13వ వచనంలో, కాబట్టి వారిలో ప్రతివాడు ధూపార్తిని తీసుకొని వచ్చారని చెప్తున్నాడు. 18వ వచనంలో, ప్రత్యక్ష గుడారము యొక్క ద్వారమునొద్ద సర్వ సమాజం వారికి విరోధముగా పోగు చేయగా. ఇప్పుడు 250 మంది కాదు, ఎంతమందిని పోగు చేసిండు? 18వ వచనం, కొరాహు ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారమునొద్దకు సర్వ సమాజమును మోషేకు విరోధంగా ఏం చేసింది చెప్పండి? వారికంటే ఎవరికి? అహరోను మోషేకు ఫస్ట్ టైం 250 మందిని వేసిండు. 250 సరిపోతలేదురా, 12 గోత్రాలు ఒక్కోని మీదికి ఏం చేద్దాం? ఎవరు నేర్పిన కథ ఇదంతా? ఎందుకు ఇటువంటి కథలు? ఎందుకు ఈ కథలు? మోషే మీద ఏ సమాజం నండి? సర్వ సమాజమును విరోధంగా పోగు చేసిరండి. ఇప్పుడు 20వ వచనం, అప్పుడు యెహోవా, మీరు ఈ సమాజంలో నుండి అవతలికి వెళ్ళండి. ఈ ఒక్క మాట పట్టుకోండి, మోషే నువ్వేం భయపడకయ్యా, ఒక్కొని బయటకు. ఎందుకు ఈ దుష్టబుద్ధిలో హృదయంలో పుడుతుంది? నీకు వచ్చింది తక్క, నీ జ్ఞానం సరిపోదు, నీ ఆలోచన సరిపోదు, నీ శక్తి సరిపోదు, నీ బలం సరిపోదు, నీ ఆత్మ సరిపోదు, నీ ప్రార్థన సరిపోదు. ఎవరు నీవు అసలు? నీ గురించి లోపల మాట్లాడుతున్నారు, నీ గురించి బయట మాట్లాడుతున్నారు. యెహోవా పనికి నీవు తగినవాడవు కావు. ఇప్పుడు ఏకంగా కొరాహు ఏం చేశాడు చెప్పండి? మోషేకు విరోధంగా తిరగబో 250 మంది చాలదనుకొని సర్వ సమాజమును ఏం చేశాడు చెప్పండి? ఏకం చేసి. దేవుడు మోషే సేవలు చెప్తుండే, ఒక్కసారి ఇటు బయటకు రా, ఏం పర్వాలేదు, ఒక్కసారి ఇటు బయటకు రా, ఒక్కసారి ఇటు బయటకు రా, వన్ టైం నువ్వు బయటకు రా. అప్పుడు మోషే ఏం చేస్తున్నాడు చూడండి, 21వ వచనం, ఒక్క క్షణంలో నేను వారిని కాల్చివేయుదునని మోషే అహరోనుతో చెప్పగా, మోషే అయ్యా గింతమందిని ఐగుప్తులోకి తీసుకొచ్చి ఇప్పుడే ఎంపెత్తవా అని దేవునికి ఇప్పుడు ఏం చేస్తున్నాడో చెప్పండి? అప్పుడు మోషే ఏమనాలి తెలుసా? ప్రభువా కాల్చితే కాల్చేయి. నాకు కూడా అట్లే అనిపించింది, ప్రభువా వీళ్ళు వేసేది అట్లనే కాల్చేయి అనొచ్చా అని రాదా? అయ్యా గక్క నుంచి ఇక్కడ దాకా తీసుకొచ్చినావు, ఇప్పుడు వాళ్ళని కాల్చేస్తావా? ఇది నీకెన్నటికి సరిపడింది కాదు అని మోషే ఫస్ట్ ఏమో కొరాహు సాగిలపడ్డాడు. ఇట్లా ఏకురా బాబు, నిన్ను ఏర్పాటు చేసుకోలేదు బిడ్డ, నీతో నా పని కాదు అని సాగిలపడి తిన్నాడా? ఇన్లే 250 మందిని తీసుకొచ్చిండు. ఇప్పుడు దేవుడు అన్నాడు, మోషే ఒక్కసారి దొలగవేయాలి, సంగతి నేను చూసుకుంటా. అయ్యో ప్రభు, అందరూ అగ్నిచేత కాల్చబడతారు, అద్దు ప్రభు అద్దు. ఒక్కోడి చేసిన పాపంకు వీళ్ళు తెలకొచ్చిన మనుషులు, తెలిసి వచ్చిన మనుషులు కాదు. మళ్ళొకసారి ఈ మాటనండి, తెలక వచ్చిన ప్రజలు, తెలక గూడిన ప్రజలు, తెలక సాగిన ప్రజలు, తెలక అంగీకరించిన ప్రజలు. వాక్యానికి సమయం లేదు, ఎన్నో చెప్పగలను నేను ఇక్కడ. గొర్రెలు లాంటి వారు ప్రభు, అయ్యో 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 వీళ్ళని నాశనం చేయకు ప్రభు, అత్తు వీళ్ళ కొరకైనా బండలో నీళ్ళు ఇచ్చింది, వీళ్ళ కొరకైనా సముద్రం నుండి పూరేళ్ళు రప్పించింది, వీళ్ళ కొరకైనా ఆకాశంలో నుండి మన్నాను కురిపించి, వీళ్ళ కొరకైనా ఎర్ర సముద్రం పాయలుగా చేసింది, వీళ్ళ కొరకైనా యోర్దాను పాయలుగా చేసింది, పగలు మేఘస్తంభముగా రాత్రి అగ్నిస్తంభంగా ఉన్నది వీళ్ళ కొరకే. వీళ్ళందరూ నాశనం అయిపోతే మళ్ళా కానాను దేశం ఎందుకు? అయ్యో ప్రభు
అయితే నా పేరు జీవగ్రంథం నుండి తీసేస్తావా, వీళ్ళను కానాను దేశం చేస్తావా? ఇదొక్కటి. మోసే నువ్వు ఏందయ్యా, నీకు అర్థం కాలేదు. నాకు అర్థం కాకుండా పర్వాలేదు ప్రభువా, నీ ప్రజలు నాశనం అవటం నాకు ఇష్టం లేదు. మరి ఏం చేయాలి? కొరాహు ఈ బయటకు రా. ఇప్పుడు కొరాహుని ఎందరూ బయటకి ఇస్తారో అందరు బయటకు వండి అన్నాడండి. కొరాహు నిలిచాడు. అయ్యా, ఎందరికైనా అర్థం కాకపోతే ఇయ్యాల నీకు దేవుడు అర్థం చేయను గాక, ఇయ్యాల అర్థం కాకపోతే ఎన్నడికి నీకు అర్థం కాకపోవును గాక. ఎక్కడ ముచ్చట పెట్టకండి, సర్వనాశనం. అసలు పద్ధతిగా లేని దానికి అసలు మనం ఎప్పుడు సపోర్టు చేయొద్దు. దైవ వాక్యం ఇవ్వాల అర్థమైన వాళ్ళకి అర్థమవును గాక, ఇవ్వాల అర్థం కాకపోతే ఎప్పటికీ ఎల్లకాలం వాళ్ళకి అర్థం కాకపోవును గాక. పిలిచేటప్పుడు దేవుడు మోషేను పిలిచిండు, రమ్మన్నప్పుడు దేవుడు మోషేను రమ్మన్నాడు, పొమ్మన్నప్పుడు మోషేను అహరోను దగ్గరికి, మా ఫరో దగ్గరికి పొమ్మన్నాడు. అద్భుతాలు చేసినప్పుడు మోషేకు దేవుడు కర్రను ఇచ్చాడు. 40 ఏళ్ళు నడిపించే మోషే మీదకి ఒక్కడు లేచి సర్వ సమాజమును ఏం చేసిండు చెప్పండి? పోగు చేసిండు. అప్పుడు దేవుడు అన్నాడు, నాకు ఇశ్రాయేలు వద్దు, ఇశ్రాయేలు ప్రజలు కూడా వద్దు, వీళ్ళందరినీ అగ్ని ఆకాశం నుండి కురిపించి నాశనం చేస్తా అంటే అప్పుడు అంటున్నాడు, అయ్యో ప్రభువా, ఆ ఒక్కోడు ఎంత, ఆ ఒక్క పరిస్థితి ఎంత, ఈ 250 మంది ఎంత, ఈ సర్వ సమాజం వచ్చిండ్రు కానీ అలాగ తెలకచ్చిండ్రు ప్రభువా, వీళ్ళను నాశనము చేయొద్దు అన్నాడండి. అప్పుడు కొరాహు మిగిలిండ్రు. మళ్ళీ చెప్తున్నారు 250 మంది మిగిలిండ్రు. సర్వ సమాజంలో అగ్ని పడ్డదండి. ఏం బదిలీ చెప్పండి? అగ్ని, అగ్ని సర్వ సమాజం మీదకి అగ్ని వచ్చిందండి. వారిని చెల్ల చెదరు చేసిందండి. ము 25వ వచనం. అప్పుడు మోషే లేచి దాతాను అబీరాము వద్దకు వెళ్ళగా ఇశ్రాయేలు సమాజం పెద్దలు అతని వెంట వెళ్ళిరి. అతడు, ఈ దుష్టుల గుడారములో నుండి పారిపోండి, ఈ దుష్టుల గుడారములో నుండి తొలగి పొండి, వారికి కలిగినది ఏది ముట్టకండి. 27వ వచనం. కాబట్టి వారు కొరాహు దాతాను అబీరాము నివాసముల యొద్ద నుండి అటు లేచిపోగా దాతాను అబీరాము వారి భార్యలు, వారి కుమారులు, వారి పసిపిల్లలు తమ గుడారం ద్వారములో తెల్లించిరి. మోషే ఈ సమస్త కార్యములను చేయుటకు యెహోవా నన్ను పంపెననియు, నా అంతట నేనే వాటిని చేయలేదనియు దీనివల్ల మీరు తెలుసుకొందురు. మనుషులకు వచ్చు సహజ మరణం వంటి మరణం వారు పొందిన ఎడల సమస్త మనుషులకు కలుగునేదే వీరికి కలిగిన ఎడల యెహోవా నన్ను పంపలేదు. అయితే యెహోవా గొప్ప వింత పుట్టించుట వలన వారు ప్రాణముతోని పాతాళములో కూలునట్లు భూమి తన నోరు తెరచి వారికి కలిగిన సమస్తం మిరింగివేసిన ఎడల యెహోవా అలక్ష్యము చేసిన వారని మీకు తెలియనట్లు అతడు ఆ మాటలన్నీ చెప్పి చాలించిన మీదట భూమి విడనే విడిచింది. 32వ వచనం. భూమి తన నోరు తెరచి వారి కుటుంబాలను, కొరాహు సంబంధులందరినీ, సమస్త సంపాద్యమును ఏం చేసింది చెప్పండి? ఎందుకు ఇలాంటి బాధ? ఎక్కడ నేర్చుకున్న విద్య? ఎందుకు పుట్టిన బుద్ధి? ఇప్పుడు కొరాహు ఉన్నాడా? దాతాను ఉన్నాడా? అబీరాము ఉన్నాడా? అయితే కొరాహు కుమారులు మా తండ్రితో మాకు సంబంధం లేదని బలిపీఠం దగ్గరికి వచ్చాడు. మా తండ్రి అంత దుర్మార్గుడు ఈ భూప్రపంచంలో లేడని తండ్రిని విడిచి వచ్చారండి. ఎందరు కొరాహు కుమారులు? 3 మా తండ్రితో మాకు సంబంధం లేదని
దేవుని మందిరంకి వచ్చిండ్రు. వాళ్ళు 11 కీర్తనలు రాసిండ్రండి. తండ్రి పాపంలో పాల్పంపులు పొందారా? లేదు. ఉపోద్ఘాతం చెప్పడానికి నాకు టైం అయిపోయింది. ఎప్పుడు కానీ దేవుని మందిరానికి, దేవుని సంఘానికి, దేవుని నాయకత్వానికి నాతో పాటు, ఇక్కడ ఏలు అక్కడ యూత్ కదా, నేను పెట్టుకున్నా, నాతో పాటు ఎప్పటికీ తిరుగుబాటు చేయొద్దండి. దేవుడు దేన్నైనా సహిస్తాడు, కానీ తిరుగుబాటును సహించేవాడు కాడండి. ఎప్పుడు నేను కూడా ఇక్కడ నిల్చున్న నేను అనుకోవాలి, ప్రభువా ఇంత పెద్ద పని చేయడానికి నాకు శక్తి చాలదు, జ్ఞానం చాలదు, అసలు నాకు దీంట్లో ఏం తెలుస్తుంది ప్రభువా? అలాగూ చేద్దాం. ప్రభు చిత్తమైతే నేను ఎప్పుడన్నా 84వ కీర్తన మళ్ళీ చెప్తాను. ఇవి కొన్ని చెప్పడానికి నాకు సమయం సరిపోలేదు. అందులో ఎన్నో మింగేసిన మెట్టుకు కొన్ని చెప్పిన. ఇంత చాలు, బాగా అర్థం చేసుకోండి. దేవుని నాయకత్వానికి ఏనాడు తిరుగుబాటు చేయకుండా ఒకసారి మోకరించి అందాం, ప్రభువా నా ద్వారా ఏదైనా తప్ప, ఒక్క మాట అనుకుందాం. మంచి మాట అన్నారు, ప్రభువా నా ద్వారా ఏదైనా తప్పు జరిగిండొచ్చు, నేనెందుకు, నా పిల్లలు ఎందుకు నాశనం కావాలి ప్రభువా, నా కుటుంబం ఎందుకు నాశనం కావాలి, ఏదైనా తెలక అనిండొచ్చు ప్రభువా, నేను అట్లా చెయ్య ప్రభువా, నన్ను క్షమించు. నేను కొరహు కుమారులాగా ఉంటాను, కానీ కొరాహులాగా ఉండను, దాతానులాగా ఉండను, అభిరాములాగా ఉండను, భూమి నెరవిడిచి పాతాళంకు వెళ్ళిన వారి దశలో నేను ఉండను ప్రభువా. నా ద్వారా ఎప్పుడైనా తప్పైతే నన్ను క్షమించు. సర్వాధికారి, జీవం గల తండ్రి, ఎంతో విలువైన మాటలు తక్కువ సమయంలో అందించాలంటే చాలా కష్టమైన, నాకు తెలిసింది తెలియంది ఎంతో ఉంది, చెప్పడానికి కృప చూపారు. ఈ మాటలు ఫలించడానికి సహాయం ఇమ్మని, దేవుని సంఘం అందరూ కాపాడడానికి అవకాశం ఇమ్మని యేసు ప్రభు పేరట వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.